హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు అయితే పూజ చేశానండి. ఈరోజు అన్నం చక్కెర పెట్టాను, నైదం. ఈరోజు పప్పు సాంబార్ అండి. పప్పు అంటే నార్మల్ చేస్తారు, సాంబార్ ఇది మునక్కాయల సాంబారు. నా స్టైల్లో నేను ఇలా చేస్తానో చూపిస్తాండి. నూనె వేసుకోండి, ఎండిపోయాను. జీలకర్ర, పచ్చిమిరపకాయలు, మునక్కాయలు కూడా వేసుకుంటాండి. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, అంటే కరివేపాకు, కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అవుతుంది. అలా జుట్టు కూడా మంచిది కరివేపాకు. ఇవి ఎల్లిపాయలండి. అందరూ అల్లిగడ్డ వేసుకుంటారు, కానీ నేను ఎల్లిపాయలు వేసుకుంటాను. ఇవి కచ్చపిచ్చి దంచుకోవాలండి, ఎక్కువ సన్నం దంచుకోవద్దు. కచ్చపిచ్చి దంచుకుంటేనే టేస్ట్ అవుతుంది. పసుపు అందరికి తెలుసు, కానీ నేను నా స్టైల్లో చెప్తున్నాను. ఇక అలాగే కొంచెం జర్ర వేగిన తర్వాత వేసుకున్న తర్వాత చింతపులుసు పప్పులో వేసుకుంటారు, నేను తాలింపులో వేసుకుంటానండి. తాలింపు వేసుకున్నాక కొంచెం మగ్గినాక పప్పు వేసుకుంటాను. అలా కొంచెం టేస్ట్ అవుతుంది. ధనియాల పొడి లాస్ట్కి వేసుకుంటారు, మళ్ళీ తర్వాత లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. సామెత మసులుతుంది. మసిలిన తర్వాత పప్పు వేసుకుంటున్నాం. అయిపోయి కొంచెం మసిలితే సాంబార్ అండి. సాంబార్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి, మసులుతుంది. సాంబార్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందండి, అందరూ పెరుగు తినండి, మజ్జిగ తాగండి, లేకపోతే ఇలా చెమటలు వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.